డెజర్ట్ వారియర్ అనే చిత్రం ఇప్పుడు ప్రపంచ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ డిజాస్టర్ గా రికార్డు సృష్టించింది. సౌదీ అరేబియా సినిమా రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎంబీసీ గ్రూప్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో మార్వెల్ కెప్టెన్ అమెరికా ఫేమ్ ఆంథోనీ మాకీ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత బెన్ కింగ్లీష్, షార్లోజీ కోఫ్లీ వంటి దిగ్గజ నటులు నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ అనుకోని కారణాల వల్ల ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు విపరీతంగా ఆలస్యమయ్యాయి. ఏకంగా 5 ఏళ్ల పాటు ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోవడంతో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ 24, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా కలిపిన ఈ సినిమా వసూళ్లు అక్షరాల 6 కోట్ల రూపాయలు కూడా దాటలేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2021 సెప్టెంబర్ లోనే నియోమ్ మరియు తబక్ నగరాల్లోని ఎడారి ప్రాంతాల్లో మొదలైంది. అప్పట్లో ఇదొక విజువల్ ఫీస్ట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఏకంగా 1400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిలో 1% కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.